ఇది ఒక పురాతన కాలం నాటి కథ. శేషనాగ్కు చాలా బలవంతుడైన కుమారుడొకడున్నాడు. అతని పేరు మణినాగ్. అతను శివుడిని భక్తితో పూజించి గరుడుడి వల్ల తనకు ఎలాంటి ఆపద రాకూడదని వరం కోరాడు. శివుడు సరేనని ఆ వరం ఇచ్చాడు మణినాగ్కు. అప్పుడు ఆ మణినాగ్ సర్పం గరుడికి భయపడకుండా విష్ణువు నివసించే క్షీరసాగరం దగ్గర సంచరించడం ప్రారంభించింది. ఆ మణినాగ అహంకారాన్ని చూసి గరుడు చాలా కోపంగా ఉన్నాడు మరియు మణినాగును పట్టుకుని గరుడ పాశంతో బంధించి తన ఇంట్లో పెట్టుకున్నాడు. చాలా రోజులుగా మణినాగ్ భగవంతుడు శంకరును చూడడానికి రానప్పుడు నంది భగవంతుడు శంకరుతో ఇలా అన్నాడు: ఓ ప్రభు, ఈ సమయంలో మణినాగ్ రావడం లేదు. గరుడు అతన్ని తినేసి ఉండవచ్చు లేదా కట్టివేసి ఉండవచ్చు. ఇది అలా కాకపోతే అతను ఎందుకు రాడు మన దగ్గరికి అని అడిగాడు. అప్పుడు అన్ని దేవతలకు దేవుడైన నంది మాట విన్న తర్వాత శివుడు ఇలా అన్నాడు: నంది, మణినాగ్ గరుడ ఇంట్లో బంధించబడి ఉన్నాడు. కాబట్టి నువ్వు వెంటనే విష్ణువు వద్దకు వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి. అలాగే నా తరఫున గరుడు కట్టిన పామును తీసుకురా అని చెప్పాడు. తన యజమాని శివుని మాటలు విన్న నంది లక్ష్మీపతి విష్ణువు వద్దకు వెళ్ళి ఆయనను స్తుతించి శంకరుని సందేశాన్ని ఆయనకు తెలియజేశాడు. శంకరుని సందేశాన్ని, నంది స్తుతిని విని నారాయణుడు విష్ణువు చాలా సంతోషించాడు. అతను గరుడితో, ఓ వైనతేయ, నా కోరిక మేరకు మణినాగును చెర నుండి విడిపించి నందికి అప్పగించు అని చెప్పాడు. అది విన్న గరుడు కోపంగా ఉన్నాడు. అతను అహంకారంతో, యజమానులు తమ సేవకులకు ప్రతిఫలం ఇస్తారు మరియు నేను మీకు ఇచ్చిన వస్తువులను మీరే తీసుకోవాలనుకుంటున్నారు. ఓ నారాయణ, నా బలంతోనే మీరు రాక్షసులను జయించారు మరియు మీరే నేను చాలా శక్తివంతుడిని అని గొప్పలు చెప్పుకుంటున్నారు. గరుడు అహంకారపూరిత మాటలు విని విష్ణువు నవ్వుతూ ఇలా అన్నాడు: పక్షుల రాజా, నన్ను నీ వీపుపై మోసుకెళ్ళి నువ్వు నిజంగా బలహీనుడు అయ్యావు. ఓ పక్షులలో శ్రేష్ఠుడా, నీ బలం వల్లనే నేను అన్ని రాక్షసులను ఓడించాను మరియు అలానే కొనసాగుతాను. సరే, నా ఈ చిటికెన వేలు బరువును నువ్వు మోయగలవా? ఇలా చెప్పి విష్ణువు తన చిటికెన వేలును గరుడ తలపై ఉంచాడు. అతను తన వేలును ఉంచిన వెంటనే గరుడ తల గర్భాశయంలోకి నొక్కింది మరియు ఆ గర్భాశయం కూడా కాళ్ల మధ్యకు నొక్కింది. అతని శరీర భాగాలన్నీ నలిగి నుజ్జు నుజ్జు అయిపోయాయి. అప్పుడు అతను చాలా సిగ్గుపడి అణిచివేయబడి బాధతో మూలుగుతూ చేతులు జోడించి ఇలా అన్నాడు: ఓ జగన్నాథ, దయచేసి నన్ను క్షమించు. నీ దోషి సేవకుడా ప్రభు, నీవే అన్ని లోకాలను కలిగి ఉన్నవాడు. ఓ పుత్రప్రియుడా, ఓ లోకాలకు తల్లి లాంటివాడా, దయచేసి నన్ను రక్షించు. నీ పేద మరియు దుఃఖకరమైన బిడ్డను నేను అని చెబుతూ గరుడ విష్ణుదేవుడిని ప్రార్థించాడు. ఇది చూసిన కరుణామయ లక్ష్మీదేవి జనార్దనుడిని, ప్రభు, గరుడు నీ సేవకుడు, అతని నేరాన్ని క్షమించి రక్షించు అని ప్రార్థించింది. గరుడు వినయంగా అహంకారం లేకుండా ఉండటం చూసి దేవుడు కూడా, గరుడా, ఇప్పుడు నువ్వు శంకరుడి దగ్గరికి వెళ్ళు. శంకరుడి దయ వల్లే నువ్వు కోలుకోగలవు అని చెప్పి శంకరుని వద్దకు పంపాడు. గరుడు భగవంతుని ఆజ్ఞను అంగీకరించి నంది మరియు మణినాగులతో కలిసి నెమ్మదిగా గర్వం లేకుండా శంకరుడిని చూడడానికి బయలుదేరారు. అతని గర్వం నశించింది. శంకరుడిని చూసి అతని సలహా ప్రకారం గౌతమి గంగలో స్నానం చేసిన తర్వాత అతను మళ్ళీ పిడుగులా వేగంగా బలమైన శరీరాన్ని పొందాడు గరుడు. ఓం శంకరార్పణం.